ఇంగో ఇందుకే జాతీయ మీడియా చెవులు విండి ఒడిపెట్టింది. ఇంతగానం హెచ్చడెచ్చడేంది? అసలు నువ్వు పొలిటీషియన్ వేనా, ఇదేమన్నా సినిమా షూటింగా? నువ్వు వేస్తున్న పనేంది? నువ్వు ఎట్లా కూర్చున్నావు? నువ్వు పడకుండా పట్టుకునే తందుకు నిలబడ్డోళ్ళు ఏ పొజిషన్ లో వేలాడుతున్నారు? ఏమన్నా అర్థం అవుతున్నదా నీకు కొంచెమన్నా? నువ్వు పోతున్న కారు స్పీడ్ ఎంత? ర్యాలీ తీసినావా, ఇంకేమన్నా సినిమా ఇంట్రడక్షన్ సీన్ తీసినావా అని గట్టిగా అరుచుకున్నది. ఇన్ని రోజులు సినిమాలు తీసి అంతో కొంత దాచుకున్న ఇమేజ్ ని ఇప్పటంలోనే ఇసిరి నేలెగ్గొట్టింది జాతీయ మీడియా. ఒక్క పవన్ కళ్యాణే కాదు, ఇగో పక్కపొంటి బండ్లేసుకొని రువ్వడుగా దోలినలను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. అసలు పొలిటీషియన్ బిహేవియర్ అంటే ఇట్లనేనా ఉండేది అని పాయింట్ టు పాయింట్ ప్రశ్నలు వేసింది. అయినా పవన్ గారు ఏదన్నా ఉంటే అట్లంటారా ఇట్లంటారా అని నెత్తి నోరు కొట్టుకొని ఒకటే ఊడితో ఊపులు ఊపుతావు. మస్తు పుస్తకాలు చదివినా అని ముచ్చట్లు చెప్పుకుంటారు. మరి ఎక్కడ పోయింది సార్ మీ తెలివంతా? ఎవరో ఎప్పుడెందుకు సార్ మీకు తెలియదా ఇట్లా కూర్చొని స్టంట్లు వేస్తే ప్రమాదం జరగవచ్చు అని? అన్నట్టుగా దీన్ని కూడా జనసున్నాలు మా లీడర్ నేషనల్ మీడియాకి ఎక్కిండని తోపుతురు అంటారో, లేకపోతే అరే పవన్ కళ్యాణ్ చేసింది తప్పే కదా అని మూసుకొని కూర్చుంటారో గానీ చీచి ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాలనే అనుకున్నాం గానీ బయటి రాష్ట్రాలలో కూడా ఇజ్జత్ తీసుకుంటున్నాడు పో అని అనుకుంటున్నారు ఈ వార్త చూస్తున్న కొందరు జనాలు.